అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎట్లూరు ఫ్రెండ్స్ మంచిగా మీరు అందరు మంచిగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో వీడియో ఓపెన్ చేసారు కదా, లైక్ చేసి హైప్ చేసి అయితే మర్చిపోకూడదు. ఎవరైనా కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోరి. అవును, మీరు విన్నది నిజమే. నేనైతే సెకండ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసిన. ఎందుకు, అసలు కారణం ఏంటిది అనేది అయితే ఈ వీడియోలో అయితే చెప్తా. సో ఒకే దగ్గర కూర్చొని మాట్లాడితే ఇంకా మీకు కూడా చూడడానికి బోర్ కొడుతుంది కదా అని చెప్పి బ్లాగ్ రూపంలో మీతో షేర్ చేసుకుంటా. సో నా పనులు నడుస్తూనే ఉంటాయి, నేను మీతోని మ్యాటర్ చెప్తానే ఉంటా. ఓకేనా ఫ్రెండ్స్? స్టార్ట్ చేసి కూడా దాదాపు 8 monthsకి పైగానే అవుతుంది. April 28కి స్టార్ట్ చేసిన అన్నట్టు, మా మ్యారేజ్ డే కాబట్టి కొంచెం గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి. అంతకంటే ముందు నుంచే అనుకుంటున్నా, కానీ అదే రోజు చేయాలని చెప్పేసి చేసిన. తర్వాత కూడా నేను ఈ ఛానల్లో చెప్పిన అన్నట్టు, ఇట్లా కొత్తగా స్టార్ట్ చేసిన అంటే మనోళ్ళు కూడా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, కామెంట్స్ కూడా వేసిరు ఆ ఛానల్లో. కానీ ఎందుకో నాకు ఒకటి మైండ్లో థాట్ ఉండిపోయింది, సో నేను చేస్తానా చెయ్యనా, ఒక్క ఛానల్లో వీడియోస్ పెట్టడానికి ఇన్ని తంటాలు పడతానంటే సెకండ్ ఛానల్ అంటే నేను మెయింటైన్ చేయగలుగుతానా అని ఇంకా ఫస్ట్ ఆలోచిస్తున్నా. అందుకోసమే ఆ వీడియోస్ కొన్ని రోజులు పెడుతున్నా, కొన్ని రోజులు ఆపేస్తున్నా, వీలైతలేదు. సరేలే, ఇంకా మళ్ళీ ఒకసారి మనోళ్ళను మంచి క్లారిటీగా అడుగుదాము. సో వాళ్ళు ఏమంటారు, సపోర్ట్ చేస్తాం అక్క చెయ్యు అంటే. ఎందుకంటే మీ అందరి సపోర్టు, మీ అందరి ధైర్యంతోనే నేను ఇంతవరకు ఈ ఛానల్ని తీసుకొచ్చిన. సో అదే సపోర్టు ఇంకో ఛానల్కి కూడా ఉండాలి కదా. కొంతమంది అనుకోవచ్చు, ఏందక్క ఆశ ఉండాలి కానీ మరీ అంత అత్యాశ ఉండద్దు అని చెప్పి ఒకళ్ళు కామెంట్ చేశారు అన్నట్టు. అప్పట్లో అత్యాశ ఆశ అని లేదు, నాకేం లక్షలు రావాలి, ఈ ఛానల్ అత్తున్నాయి ఆ ఛానల్ రావాలని కాదు. నాకు ఇంతవరకు 2 years కష్టపడిన ఒక రూపాయి కూడా రాలేదు. అది కాదు నేను నమ్మేది ఏంటంటే, సో నాకంటూ కొన్ని గోల్స్ ఉంటాయి కదా. గోల్స్ అంటే, సో యూట్యూబ్లో సిల్వర్ ప్లే బటన్ తీసుకోవాలని ప్రతి క్రియేటర్కి ఉంటుంది. 100K సబ్స్క్రైబర్స్ కావాలి అని. ఈ ఛానల్కి అయితే అప్పుడే అచ్చతట్లేవు. ఎందుకంటున్నా అంటే, సో నాకు లాంగ్ వీడియోస్ అనేది ఇంపార్టెంట్. సో ఇప్పటి నుంచి లాంగ్ వీడియోసే పెట్టాలి అనుకుంటున్నా. మనం షార్ట్ వీడియోస్ అంటాం కానీ షార్ట్స్కి రెవెన్యూ అయితే చాలా తక్కువ. సో నేనేం ఫేమ్ కోసం అయితే కాదు. సో నేను స్టార్ట్ చేసింది అయితే ఇంట్లో సిచ్యువేషన్స్ని బట్టి, ఇంట్లో పరిస్థితి బాగాలేక నా కళ్ళ మీద నేను నిలబడాలి, ఎంతో కొంత సంపాదించుకోవాలి అని స్టార్ట్ చేసిన కదా. సో సంపాదించుకోవాలి మంచిగా అని అంటే లాంగ్ వీడియోసే బెటర్, లైఫ్ టైం ఉంటుంది అని చెప్పేసి ఇది చూస్ చేసుకున్నా. షార్ట్ వీడియోస్ కూడా ఓన్ వాయిస్తోని 2-1 అట్లా అప్లోడ్ చేస్తా ఈ ఛానల్లో. ఇంకా సిల్వర్ ప్లే బటన్ రావాలి అంటే అప్పుడే రాదు. మీ అందరికీ తెలిసిందే, లాంగ్ వీడియోస్కి అయితే సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ వస్తారు. షార్ట్స్ వెళ్ళినంత ఫాస్ట్గా లాంగ్ వీడియోస్ వెళ్ళలేవు, చూడరు అంతగా. అందుకోసమే సెకండ్ ఛానల్ అయితే పెట్టాలి అనుకున్నా. ఎందుకంటే అది ఓన్లీ షార్ట్స్ ఛానలే, అలానైతే లాంగ్ వీడియోస్ అవి అప్లోడ్ చేయ. మళ్ళీ నాకు ఫస్ట్ నుంచి ఒకటి ఉంది, ఏంటంటే యాక్టింగ్. సో నాకు యాక్టింగ్ అంటే మస్తు ఇష్టము. ఏమన్నా ఎమోషనల్ సాంగ్స్ వేయడం కానీ, రీల్స్ వేయడం కానీ, లేకపోతే పాటలు పాడడం కానీ, డ్యాన్స్ ఈ మధ్యనే చేస్తున్నాం, మీ అందరికీ తెలిసే. డ్యాన్స్ వేయడం కానీ ఇవన్నీ ఇష్టము. ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అంటే నాకు టాలెంట్ ఉందని మీతో చెప్తలేను కానీ ఉంటుంది ఖచ్చితంగా, అది బయటకు తీయాలి. సో సోషల్ మీడియా అనే ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చినాం కాబట్టి దేని ద్వారానో ఒక దాని ద్వారా మేము ముందుకు రావాలి అనే ఉద్దేశం ఉంది. ఈ ఛానల్ కూడా నేను స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ రీల్స్ వేసిన, నా ఓల్డ్ వీడియోస్ చూస్తే మీ అందరికీ అర్థమవుతుంది. సో రీల్స్ చేసిన తర్వాత ఆపేసిన. ఎందుకంటే ఇప్పుడు ఓన్ వాయిస్తో పెడితే ఛానల్కి ఏం ప్రాబ్లం కాదు. సాంగ్స్ పెడితే కాపీరైట్స్ ఉంటాయి. నాకు ఆల్రెడీ మస్తు కాపీరైట్స్ పడ్డాయి. మొత్తము వ్యూస్ 50,000 80,000 అట్లా పోయిన వీడియోస్కే కాపీరైట్స్ పడి ఛానల్లో మొత్తము అన్లిస్టల్లో పడిపోయినాయి అన్నట్టు వీడియోస్. అంత కష్టపడి చేసిన ఏం ప్రయోజనం లేకుండా అయిపోయింది. అందుకోసమే ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేసిన ఈ ఛానల్లో. అయినా సరే తెలిసి చేస్తే మిస్టేక్ అంటారు, తెలియక చేస్తే ఏం కాదు. కానీ అసలు చెప్పాలంటే నాకు అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు యూట్యూబ్ గురించి అసలు ఏం కూడా తెలియదు. అప్పుడే మంచిగా ఉండేది, ఏదో ఒకటి పెట్టేసినా ఫుల్ వ్యూస్ వచ్చేటి. ఇప్పుడు ఇట్లా చేయొద్దు, అట్లా చేయొద్దు, ఇది ఫాలో కావాలి, అది ఫాలో కావాలని అన్నీ ఆలోచించి పెడితేనేమో వ్యూస్ వస్తలేదు. అట్లా తెలియకుండానే మంచిగా ఉండేది. ఇప్పుడు తెలిసిన తర్వాత ఆలోచించి పెట్టినా ఏం ప్రయోజనం లేకుండా అయిపోయింది అన్నట్టు. అందుకే అప్పుడే మంచిగా ఉండేది. ఎందుకు నాయన అన్నీ తెలుసుకున్నా అనిపిస్తుంది యూట్యూబ్ గురించి. ఇప్పుడు ఒక కొత్త రూల్ వచ్చింది, ఏంటంటే రిపీటెడ్ కంటెంట్. ఇన్ని రోజులు ఎట్లా అనంటే లాంగ్ వీడియోస్లో పెట్టిన కంటెంట్ సేమ్ అదే క్రాప్ చేసేసి షార్ట్స్ పెట్టేటోళ్ళము. ఎన్ని వీడియోస్ పెట్టినా ఏం కాదు, ఎందుకంటే మన కంటెంట్ మన ఫోన్లో తీసుకున్న వీడియోస్ కాబట్టి. కానీ ఇప్పుడు రూల్ చేంజ్ అయిపోయింది అన్నట్టు. ఎట్లా అనంటే, సో సేమ్ కంటెంట్ సేమ్ వీడియో పెట్టద్దు. ఒక్కసారి పెట్టినామంటే మళ్ళీ పెట్టద్దు, పెడితే రీయూజ్డ్ అయిపోతుంది, ఛానల్కి ప్రాబ్లం అయిపోతుంది అని గట్టిగా వార్నింగ్ ఇచ్చేసి యూట్యూబ్ వాళ్ళు. అందుకోసమే రిపీటెడ్ కంటెంట్ పెట్టద్దు అని చెప్పి ఫిక్స్ అయిపోయినా.
ఇక షార్ట్స్లో ఉన్నది లాంగ్ వీడియోస్లో పెట్టద్దు, లాంగ్ వీడియోస్లో ఉంటే షార్ట్ పెట్టద్దు. సో దానికి సపరేట్ షూట్ చేసుకోవాలన్నట్టు. అంటే లాంగ్ వీడియోస్ అయితేనేమో 16:9లా, షార్ట్ అయితేనేమో 9:16లా. సో మనం తీసేటప్పుడే దానికి సపరేట్గా వీడియోని అయితే తీసుకోవాలి. విషయం చాలా మందికి తెలియదు, ఇప్పటికీ అట్లానే చేస్తూ ఉన్నారు. చెప్పాలనిపిస్తుంది కానీ ఇవాళ రేపు మంచిగా చెప్తే ఎవరు అర్థం చేసుకోరు కదా, అందుకోసమే అదంతా సోది ఎందుకు చెప్తున్నావు అసలు నీ మ్యాటర్ చెప్పు అంటారు కదా. సో సెకండ్ ఛానల్ పెట్టడానికి రీజను ఇదే అన్నట్టు. సో నాకు యాక్టింగ్ అంటే ఇష్టము, నాకు 100K సబ్స్క్రైబర్స్ కావాలి అంటే షార్ట్స్ తొందరగా రీచ్ అవుతాయి కాబట్టి 100K తొందరగా అవుతారు. సో సిల్వర్ ప్లే బటన్ తీసుకోవాలని నా గోల్ కాబట్టి, సో ఈ ఛానల్ ద్వారా అయితే కష్టం కాబట్టి షార్ట్స్, ఓన్లీ షార్ట్స్ మాత్రమే పెడతా ఆ ఛానల్లో అని చెప్పేసి కొత్త ఛానల్ పెట్టినా. ఇంకొక రీజన్ కూడా ఉంది, అదేంటంటే మన ఈ ఛానల్కి చాలా స్ట్రైక్స్ పడ్డాయి, చాలా వార్నింగ్స్ వచ్చినాయి అన్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఎన్నెన్నో రూల్స్ ఉన్నాయి. అంత సడన్గా ఏమన్నా ఈ ఛానల్కి ఏమన్నా ప్రాబ్లం అయితే మీ అందరితో నేను ఎట్లా కనెక్ట్ కావాలి, అదే ఇంకో ఛానల్ ఉంది అని మీతో చెప్పింది అనుకోరి. సో దీనికి ఏమన్నా ప్రాబ్లం అయినా కానీ నేను దాని ద్వారా మీ అందరితోని కనెక్ట్ కావచ్చు. అందుకోసమే అట్లా కూడా ఆలోచించిన, ఎందుకైనా మంచిది. సో సపరేట్ ఒకటి ఉంటేనే బెటరు ఛానల్ అని చెప్పి అనుకొని నేను ఈ నిర్ణయం అయితే తీసుకున్నా. లక్షలు సంపాదించాలి అని అయితే నాకు లేదు, డబ్బుల కోసం అయితే కాదు. సో ఇప్పటి నుంచి అయితే ఈ ఛానల్ లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ ఓన్ వాయిస్తో వస్తాయి. ఇంకా మన సెకండ్ ఛానల్ అని అయితే ఓన్లీ షార్ట్స్, రీల్స్ అయితే రీల్స్, డ్యాన్స్ అయితే డ్యాన్స్, పాటలు అయితే పాటలు, అవన్నీ నాకు ఏది చేయాలనిపించి అది చేస్తా. సో లక్ష్మీ విలేజ్ లైఫ్ షార్ట్స్ సెకండ్ ఛానల్ అయితే ఇప్పటికీ ప్రెజెంట్ అయితే 168 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంకా దగ్గర 170 దాకా అవుతారు అనుకోర్రి. సో మీరందరూ నాకు ఇప్పుడు 16,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ 16,000ల్లో కనీసం ఒక 1000 మందిని సబ్స్క్రైబ్ చేసుకోరా ఫ్రెండ్స్ అనే ఒక హోపు, అంతే. మీరందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. నిజం చెప్పాలంటే నేను రీల్స్ చేసినప్పుడు సబ్స్క్రైబర్స్ ఫాస్ట్గా వచ్చేటోళ్ళు, సడన్గా ఓన్ వాయిస్ పెట్టేసరికి మొత్తం డౌన్ అయిపోయింది అన్నట్టు. లాస్ట్ ఆగస్టుకు మొన్నటి ఆగస్టుకు 1 year అవుతుంది నాకు 10,000 సబ్స్క్రైబర్స్ అయ్యి. 1 year అయినా సరే నేను ఈ 1 yearలో ఓన్లీ 5,000 సబ్స్క్రైబర్స్ మాత్రమే సంపాదించుకున్నా. ఇప్పుడు 15,000 మంది ఉన్నారు. ఇక మీరే అర్థం చేసుకోరు ఫ్రెండ్స్ ఎంత డౌన్ అయిపోయిందో. ఎవరికైనా అంతే, ఇప్పుడు మిక్స్డ్ కంటెంట్ కూడా పెట్టద్దు ఛానల్లో, అట్లా కూడా ఆలోచిస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు రీల్స్ చేస్తే రీల్స్ చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఓన్ వాయిస్తో చేస్తే వాయిస్ ఇష్టపడి చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు, లేకపోతే వీడియోస్ క్లారిటీ ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇష్టపడి మన వీడియోస్ చూస్తూ ఉంటారు కదా, వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతుంది. వీడియోస్ రికమెండ్ కూడా చెయ్యదు యూట్యూబ్ మిక్స్డ్ కంటెంట్ పెట్టేసరికి. అందుకే ఏదైనా సరే ఒక్కటే పెట్టాలి అని చెప్పి నేను ఫిక్స్ అయిపోయినా. కొన్ని రోజులు మనం పొలం పనులకు అయినప్పుడు ఆ వీడియోస్, ఇంటికాడ ఉన్నప్పుడు ఈ వీడియోస్, అప్పుడే రీల్స్, అప్పుడే ఓన్ వాయిస్, అట్లా పెట్టేసరికి నా ఛానల్ ఎటు కాకుండా అయిపోయింది అన్నట్టు. మొత్తం మిక్స్డ్ కంటెంట్ కింద పడిపోయింది. ఇక అట్లా కూడా కొంచెం ఆలోచించి ఒకటే పెట్టాలని డిసైడ్ అయిపోయినా. ఎందుకంటే అప్పటి మంది ఆలోచించదు ఫ్యూచర్లో కూడా ఏమన్నా అయితే ఎట్లా అని నేను ఇప్పుడే ఆలోచిస్తున్నాను అన్నట్టు. ఇంకొక 2 months అయితే ఇంకా పొలం పనులు కూడా అట్లా స్టార్ట్ అయిపోతాయి. అప్పుడు కూడా నేను ఇంకా షార్ట్ వీడియోస్ సెకండ్ ఛానల్లోనే పెడతా, ఫిక్స్ అయిపోయినా. ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోరు ఫ్రెండ్స్, ఓకేనా. మీ అందరు సపోర్ట్ చేయరు, కొంచెము మీ ఇంట్లో ఒక ఆడబిడ్డలాగా నన్ను సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నా. కష్టపడతా. సో మీ అందరు సపోర్ట్ ఉండి నాకు మంచిగా వ్యూస్ పోతే ఖచ్చితంగా నేను మంచిగా తీయడానికి, మంచి కంటెంట్ చేయడానికే ముందుకు వస్తా. ఇక్కడ వీడియో ముచ్చటకత్తనైతే నేను మురుకులు ఎత్తున్నా అన్నట్టు. ఎందుకంటే పిల్లల కోసము, పిల్లలకు స్నాక్స్కి ఏమైనా కావాలి కదా, బయట ఫుడ్ పెడితే మంచిది కాదు కాబట్టి ఇక్కడ నేనైతే ఇంట్లోనే మురుకులు అయితే వేస్తున్నా. కట్టెల పొయ్యి మీద వేసుడేమో కానీ అసలు మస్తు ఎండ కొడుతుంది ఇక్కడ, కట్టెలేమో వంటలేవు. మా చిన్నోడేమో అల్లరి చేస్తుండే. ఈ వీడియో ఇప్పటిగా దాదాపు 2 months అవుతుంది కావచ్చు. దీన్ని ఇంకా పెండింగ్ పెడతానే ఉన్నా. ఇంక ఇట్లనే ఉంచితే ఫోన్ కూడా స్టోరేజ్ అవుతుంది అని చెప్పి ఈరోజు పెడతాను అన్నట్టు. ఒక్కోసారి అనిపిస్తుంది అసలు ఫోన్ ఎందుకు తీసుకున్నా అని. మా హస్బెండ్ని బతిలాడి మరి ఫోన్ తీసుకున్నా, పాత ఫోన్ స్టోరేజ్ ప్రాబ్లం వల్ల. కానీ ఇప్పుడు ఫోన్ తీసుకున్నా కానీ వ్యూస్ వస్తలేవు. అంతకుముందు వీడియో క్లారిటీ లేక రాలేవేమో అనుకున్నా, ఇప్పుడు క్లారిటీ ఉన్నా వస్తలేవు. మా హస్బెండ్, మా ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు అడిగితే ఏమనిపించదు, వాళ్ళకి తెలియదు కాబట్టి అడుగుతున్నారు అనిపిస్తుంది. కానీ మా హస్బెండ్ కూడా అడుగుతున్నాడు, ఇన్ని రోజులు అవుతుంది అసలు నిజంగా డబ్బులు వస్తాయా అని. అసలు నేను ఎంతగానం చెప్పాలి, నాకైతే ఏం అర్థమవుతుంది ఫ్రెండ్స్. అసలు నిజం చెప్పాలంటే నేను ఈ మధ్య చూస్తున్నా,
ఒక యూట్యూబరు కొంచెము వేరే వాళ్ళ ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వాళ్ళకు సపోర్ట్ చేస్తారు. ఫ్యామిలీలో ఎన్ని ఛానల్స్ ఉంటే అన్ని ఛానల్స్ పెట్టినా సపోర్ట్ చేస్తారు, కానీ మాలాంటి వాళ్ళకు ఏదో కొద్దిగా సపోర్ట్ చేయరంటే సపోర్ట్ చేయరు. ఇంకా నేను న్యాచురల్గా తీయడానికి ట్రై చేస్తున్నాం మేము మ్యాక్సిమము. సో నేను ఇంట్లో ఎట్లుంటాము, సో నా పని ఎట్లుంటుంది అనేది చూపెట్టడానికే ట్రై చేస్తున్నాను. మనకు వీడియో కోసం లేనిది ఉన్నట్టుగా అయితే చెప్పాను నేను. నాకు ఎంతవరకు నేను ఎట్లుంటానో అదే మీకు చూపిస్తాను. అంతే ఫ్రెండ్స్, మీకు నచ్చకపోతే ఇంకా నేనేం చేయలేను. ఇంకా అడుగుతూ ఉన్నట్టు మా హస్బెండ్ అసలు ఇంకొకసారి అయితే యూట్యూబ్ ఆపే అన్నట్టుగా మాట్లాడుతాడు. నాకేమో అసలు ఇన్ని రోజులు చేసి ఇప్పుడు సడన్గా డాలర్స్ కూడా వస్తున్నాయి కదా, డాలర్స్ మధ్యలోకి వచ్చిన తర్వాత ఆపేస్తే మన అనే వాళ్ళకి ఇంకా ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. ఇంకెక్కువ అంటారు వాళ్ళు మనం మానేస్తే. అదే లేట్ అయినా సరే మనీ రావాలి, కనీసం నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చినా చాలు. ఫస్ట్ పేమెంట్ వస్తే కూడా ఏమనరు, పోనీలే ఒకసారి అయితే వచ్చినాయి కదా అని ఆ ఒక్కసారి రావడానికి కోసమే నేను చాలా కష్టపడుతున్నా. ఇక నాకు చెప్పాలంటే ఇట్లా వాళ్ళు ఎవ్వరు సపోర్ట్ కూడా లేదు. సో మీ అందరికీ తెలుసే కదా, మా ఇంట్లో మా డాడీ నేను పిల్లలు ఉంటాం. మా డాడీకి అయితే అసలు వీడియోస్ తీసుకు ఇష్టమే ఉండదు. ఇంకా ఫోన్ ఆన్ చేసిందంటే భయం అవుతుంది ఎవరు లేనప్పుడే వీడియో తీసుకోవాలని. ఎందుకంటే ఏదైనా సరే ఫ్యామిలీ అందరు సపోర్ట్ ఉంటే మంచిగా ఉంటుంది. ఎవరు సపోర్ట్ లేక వీడియోస్ తీయడం అనేది చాలా కష్టం. నేను ఫేస్ చేస్తున్నా కాబట్టి చెప్తున్నా. ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళినా సరే ఎవరైనా సపోర్ట్ చేస్తారా చెయ్యరా అని ఒక భయం మీదనే ఉంటా. నేను ఒక్కదాన్ని ఇంత దూరం కష్టపడతా వచ్చిన నా కష్టానికి ఫలితం ఉంటుందా ఉండదా అయితే తెలియదు అని చాలాసార్లు చెప్పిన. నాకైతే ఏదైనా వీడియో తీసేటప్పుడు కూడా ఈ వీడియో తీయు, ఇది మాట్లాడు, సో ఇక్కడ ఈ కంటెంట్ చేయు అని చెప్పే వాళ్ళు అయితే ఎవ్వరూ లేరు. సో నాకు ఆ టైంకి ఏది చేయాలనిపిస్తే అది చేస్తా. అంటే నాకు మైండ్లో ఏది అనిపిస్తే అదే, ఓకే ఇది వీడియో తీద్దాం, తీసిన ఇట్లా మాట్లాడదాము నేనే అనుకుంటా. సో నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. మీ అందరి కామెంట్సే నాకు ధైర్యము. సో వచ్చే వ్యూసే నాకు ఎనర్జీ. ఎక్కువ వ్యూస్ వచ్చినప్పుడు మంచిగా చేయాలి అనిపిస్తుంది. ఏదైనా వ్యూస్ డౌన్ అయిపోయినప్పుడు అబ్బా అసలు ఇంత కష్టపడ్డా ఎందుకు రాలే అని అట్లా అనిపిస్తుంది. ఒక బ్రదర్ అయితే అన్నాడు, ఏంటి సిస్టర్ నేను ఊకే కష్టపడ్డా అంటున్నావు, నువ్వే కష్టపడుతున్నావా, నీకంటే ఎక్కువ కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు యూట్యూబ్లో అని. అంటే కష్టపడతారు బ్రదర్, నేనే కష్టపడతా అని మీతో చెప్తలేను, కానీ సపోర్ట్ లేకుండా చుట్టుపక్కల ఎవ్వరు సపోర్ట్ లేకుండా ఒక్కొల్లమే చేస్తాం చూడు, అది ఖచ్చితంగా చాలా హార్డ్ వర్క్. అందరి సపోర్ట్ ఉండి చేసింది వేరుంటుంది, ఎవరి సపోర్ట్ లేకుండా చేసింది వేరుంటుంది. సో అట్లా నేను అనుభవిస్తున్నా కాబట్టి చెప్తున్నా. ఎవరైనా సరే ఇప్పుడు మనకు డబ్బులు వస్తేనే సపోర్ట్ చేస్తారు. రావాలి అంటే మనము అవి వచ్చే వరకు మనం కష్టపడాలి, వచ్చిన తర్వాత చూపెట్టాలి. సో దానికోసం ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాం. ఎక్కడికైనా పోయినా సరే ఎన్ని మాటలు అంటారు. ఒక్కొక్కళ్ళు అంటేనైతే అసలు ఈనరావనుకోరు చెవులు, వీడియోస్ చేస్తుంది అట్లా ఇట్లా, ఇంటికాడ పట్టేనే ఉంటుంది, ఏమైనా ఫోన్ పట్టుకొని ఉంటుంది. మనం పడేది అంటారు, మనం పడతాం. చూసే వాళ్ళకి ఏం తెలుస్తాయి ఫ్రెండ్స్. అందుకోసమే అట్లా అన్నా అంతే. పల్లెటూరు కాబట్టి అంటారు. ఇంకా ఎక్కడికైనా పనికి వెళ్ళినా సరే ఇట్లా వీడియోస్ తీస్తున్నావు అని అంటారు. ఇంకా ఎన్నెన్నో అంటారు. అవన్నీ ఫేస్ చేస్తున్నా. కొంచెం బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. వేరే వాళ్ళ ఛానల్స్ చూస్తే నాకు అసలు ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఎవరైనా ఛానల్ చూస్తా కదా, అరే అసలు మొత్తం చూసుకుంటానే సరిపోతుంది. అరే వీళ్ళు నా లెక్కనే ఎత్తురు, వీళ్ళకేమో ఒక్కొక్కరు ల్యాక్స్లో వ్యూస్ పోతున్నాయి, నాకేమో అసలు కనీసం వేలలో కూడా పోతలేవు. అసలు నేను ఏం మిస్టేక్ చేస్తున్నా, నా ఛానల్లో ఉన్న మిస్టేక్ ఏంది, అవన్నీ ఆలోచించే వరకు మైండ్ అసలు ఖరాబ్ అయిపోతుంది. అసలు ఇంకొకసారి చెయ్యాలనిపించదు. అందరికీ వ్యూస్ పోతున్నాయి, నాకేమో వ్యూస్ పోతలేవు. వాళ్ళది నాలాగానే కంటెంట్ ఉంది, నాది కూడా అదే కంటెంట్ కదా, అసలు ఏం ప్రాబ్లము, ఎందుకు పోతలేవు నా వీడియోస్ అని చెప్పి ఒక్కొక్కసారి అయితే మైండ్ అయితే అసలు పనిచేయదు. ఎప్పుడు సక్సెస్ వస్తుందో ఏమో, ఆ రోజు కోసమే వెయిట్ చేస్తూ ఉన్నా. ఇంకా దేవుడి దయ, మీ అందరి దయ అనుకోరి. సో అందుకోసమే ఇంకా సెకండ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసిన. ఒకదానికి ప్రాబ్లం అయినా ఒకదాని నుంచి మీ అందరితో అందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు ఫ్రెండ్స్. ఇంకా 2 ఛానల్స్ అయితే కంటిన్యూ చేయాలని ఫిక్స్ అయిపోయినా. కష్టమైనా సరే ఇష్టంగా చేయాల్సింది ఏదైనా సరే. హార్డ్ వర్క్ లేనిది అయితే రాదు కదా, మన హార్డ్ వర్క్ని నమ్ముకోవాలి. సో చాలామంది అయితే అక్కడ డాలర్స్ ఇంకా కాలేవు అంటారు. నా ఛానల్ మోనిటైజ్ అయ్యి దాదాపు 1 year అయ్యటానికి వచ్చింది. సో అది పిన్నచ్చి కూడా 7 months అవుతుంది, కానీ మనీ అయితే రాలు. నాకు వస్తే ఖచ్చితంగా నేను వీడియో చేసి చెప్తా కదా, మీకంటే ముందు నాకే ఎప్పుడెప్పుడు వీడియో తీయాలి, ఎప్పుడెప్పుడు మీ అందరితో షేర్ చేసుకోవాలని నాకే ఉంది. సో నా పేమెంట్ కోసం మీరు కూడా
ఎదురు చూస్తున్నారు కదా. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్కి. సో ఖచ్చితంగా వెంటనే మీ అందరికీ చెప్తా. సో ఈ ఛానల్లో అయితే లాంగ్ వీడియోస్ వస్తాయి, నా ఓన్ వాయిస్తో షార్ట్స్ వస్తాయి, సెకండ్ ఛానల్ అయితే రీల్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరి. ఇంకా ఎన్నెన్నో చెప్పాలి అనుకున్నా, వీడియో ఆన్ చేసేసరికి అసలు ఏం చెప్పాలి అన్నీ మర్చిపోయినా ఫ్రెండ్స్. ఏం చెప్తున్నానో నాకే అర్థమవుతలేదు. నేను మాత్రం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నా ఆ ఫస్ట్ పేమెంట్ రావడానికి. ఆ రోజు ఎప్పుడు వస్తుందో, ఇంకెన్ని రోజులు అవుతుందో ఏమో. మా వాళ్ళకైతే నమ్మకం ఏంది, ఇక నీకు రాదు, అది కాదు, ఇది పోదు, ఏమో వస్తుంది అంటావు. నెలలు గడుతుంది, సంవత్సరాలు గడుతుంది, అది చేయలేదు పోయేది లేదు అంటారు. ఇక ఏం చేద్దాం, అలా అనగానే మనం పడాలి. ఇంకా మన టైం అసొంటిది, పడే టైం వచ్చింది, పడాలి. ఏం చేద్దాం ఫ్రెండ్స్, తప్పదు కదా. ఇంకా ఫైనల్లీ అయితే ఇంతవరకు బ్లాగ్ అయితే కొంచెం లెంత్ అయిపోయింది కదా, ఏమనుకోకూరి. ఇక నా బాధలన్నీ మీతో చెప్పుకోవాలి కదా, అయినా సగం బాధలు చెప్పనే లేను. ఇంకా మిగతా వీడియోస్లలో షేర్ చేసుకుంటా. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేదైతే మర్చిపోకూరు ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మీరు మాత్రం కామెంట్లో చెప్పుర్రి, అక్క కంటిన్యూ చేయి, మేమందరం సపోర్ట్ చేస్తాం, సెకండ్ ఛానల్ కూడా కంటిన్యూ చేయంటే కంటిన్యూ చేస్తా. సో లేదక్క ఇది ఒక్కటే చేయు, అంత కట్టం ఎందుకు అని అంటే సో అట్లా నన్ను చేస్తా. మీరు మాత్రం కామెంట్ చేసి మర్చిపోకూరి. మీ కామెంట్ని బట్టి నెక్స్ట్ వీడియో ట్రై చేస్తాను.